అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? శిలా విగ్రహం. వంగదేశాన్ని పాలించిన ధర్మవీరుడు ప్రజల మెప్పు కోరి పరిపాలన విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు. ఆయన ప్రతి గ్రామాధికారికి రాజప్రతినిధి హోదా ఇచ్చి ఏటా గ్రామాధికారులను రాజధానికి పిలిపించి వారి నివేదికలు వినేవాడు. గ్రామాధికారులు ఆ నివేదికలలో రాజును తెగపొగిడి తమ గ్రామానికి ఉండే అవసరాలు ఏమిటో వివరించి గ్రామానికి కావలసిన సదుపాయాలన్నీ రాజు ద్వారా చేయించుకునేవారు. కొంతకాలమయ్యాక ధర్మవీరుడికి తన మీద ప్రజలకు గల అభిమానాన్ని స్వయంగా తెలుసుకోవాలనిపించింది. ఆయన ప్రతి గ్రామంలోనూ తన శిలా విగ్రహాన్ని నెలకొల్పి ఆ విగ్రహాలను ప్రజలు ఎలా చూసుకుంటున్నారో చారుల ద్వారా తెలుసుకోగలిగాడు. రాజు ఎంత కీర్తికాంక్షలు గలవాడైనా అందువల్ల ప్రజలకు మేలే కలుగుతూ వచ్చింది. అందుచేత ప్రతి గ్రామంలోనూ ప్రజలు రాజుగారి విగ్రహం చుట్టూ అలవ ఏర్పాటు చేసి అందులో రకరకాల పూల మొక్కలు పెంచి విగ్రహం మెడలో రోజూ పూలమాలలు వేసి దన్నాలు పెట్టుకుంటూ వచ్చారు. ఈ సంగతి అనేక మంది చారుల ద్వారా అనేక మార్లు విని రాజు దేశంలోని ప్రజలకు తన పట్ల గల అభిమానానికి తన్మయుడయ్యాడు. వంగదేశంలో అన్ని గ్రామాలు హాయిగానే ఉన్నాయి, కానీ విక్రమపురి అనే గ్రామం ఒక అసౌకర్యంతో బాధపడసాగింది. ఆ గ్రామాన్ని పీడించినది నీళ్ల సమస్య. దీని గురించి గ్రామాధికారి వీరదాసు రాజుకు తన నివేదికలో తెలిపాడు. రాజు విక్రమపురి వాసుల కోసం నదీ జలాన్ని బళ్ల మీద అందచేసే ఏర్పాటు చేశాడు. అయితే ఆ ఏర్పాటు వల్ల గ్రామస్తులందరికీ నీరు సమంగా అందటం జరగలేదు. గ్రామంలో పెద్ద కుటుంబాలకు నీరు సరిపడా అందినంత అనంతరం మిగిలిన కుటుంబాలకు ఒక్కొక్క బిందెడు మాత్రమే మిగులుతూ వచ్చింది. మరుసటి ఏడు వీరదాసు రాజును చూసి నివేదిక సమర్పించినప్పుడు, మహారాజా, మీరు బళ్ల మీద నదీ జలాన్ని మా గ్రామానికి పంపటానికి ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ మా సమస్య అందువల్ల తీరేలా లేదు. తమరు మా గ్రామానికి జలవేదులను పంపి నీరు పడే స్థలాలు ఎక్కడ ఉన్నవో నిర్ణయించి ఆ ప్రదేశాన బావులు తవ్వించినట్లయితే మా నీటి కొరత తీరిపోగలదు అన్నాడు. వీరదాసు కోరినట్లే రాజు 10 మంది భూగర్భ జలవేదికలను విక్రమపురికి పంపాడు. ఎక్కడా నీరు పడే అవకాశం లేదని తెలుసుకున్నారు. అయితే మరికొంత పరిశోధించిన మీదట వాళ్ల దృష్టి ఊరి మధ్యనున్న రాజుగారి శిలా విగ్రహం కింద నేల మీద పడింది. జలవేదకులు వీరదాసుతో, ఈ ప్రాంతాల ఇంకెక్కడా నీరు పడే అవకాశం కనిపించటం లేదు, కానీ రాజుగారి శిలా విగ్రహం ఉన్న చోట తవ్వితే నీరు పడుతుంది అన్నారు. వీరదాసు రాజు వద్దకు వెళ్ళి జలవేదుల సూచనను విన్నవించి విగ్రహం ఉన్న చోట బావి తవ్వటానికి అనుమతి వేడుకున్నాడు. ధర్మవీరుడు ఆ మాట విని మండిపడి, ఈ మాట చెప్పడానికి నీకెంత ధైర్యం అని వీరదాసును పదవి నుంచి తొలగించి జలవేదులను 10 మందిని కారాగారంలో పెట్టించాడు. తరువాత ధర్మవీరుడు ఒక ఉద్యోగి ద్వారా విక్రమపురికి లోగడ కన్నా రెట్టింపు నీరు బళ్ల మీద పంపవలసిందిగా ఆజ్ఞలు జారీ చేశాడు. కొంతకాలం గడిచాక రాజు తన పట్ల విక్రమపురి ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకునేందుకు మారువేషంలో వెళ్ళాడు. శిలా విగ్రహం మట్టి కొట్టుకొని ఉంది. దాని చుట్టూ ఉన్న ఆవరణ నిండా పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. గ్రామస్తులు తన విగ్రహాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వారికి తన మీద భక్తి పూర్తిగా పోయింది. వారికి తనకన్నా కూడా నీరు ముఖ్యం.
ఈ మాట వీరదాసుకు బాగా తెలుసు. ధర్మవీరుడికి జ్ఞానోదయమయ్యింది. ఈసారి ఆయన జలవేదులను కారాగార విముక్తులను చేసి విక్రమపురికి పంపి తన విగ్రహం ఉన్న చోట పెద్ద బావి తవ్వించాడు. వీరదాసును తిరిగి గ్రామాధికారిగా నియమించాడు. రాజు తిరిగి మారువేషంలో ఆ గ్రామాన్ని చూడవచ్చేసరికి బావి సమీపంలోనే చక్కని పూలతోట మధ్య తన విగ్రహం పాలరాతిది కనపడింది. విక్రమపురి గ్రామస్తులే చందాలు వేసుకొని దాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.